27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అయితే ఫిబ్రవరి 8నే ఫలితాలు వచ్చినా ఇప్పటి వరకు సీఎం అభ్యర్థిపై క్లారిటీ రాలేదు. ఇంతవరకు బీజేపీ ఎల్పీ మీటింగ్ కూడా పిలవలేదు. అయితే బీజేపీ మహిళా సీఎంను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ రేసులో ఎవరున్నారు? ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరగబోతోంది? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. దశాబ్దానికి పైగా ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడమే కాకుండా ఆ పార్టీ అగ్రనాయకులను కనీసం ఎమ్మెల్యేలుగా కూడా గెలవకుండా చేసింది. ఆ కంచుకోటల్ని బీజేపీ బద్దలు కొట్టింది. ఫిబ్రవరి 8న ఫలితం వెలువడిన తర్వాత ఇక ఢిల్లీకి సీఎం ఎవరు అవుతారా అనే చర్చ మొదలైంది. ఫలితాలు వచ్చి 3 రోజులు గడిచిపోయినా ఇంతవరకు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరగలేదు. బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్థి విషయంలో అన్ని రకాల సమీకరణలను బేరీజు వేస్తూ కసరత్తు చేస్తుంది. బీజేపీ ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే మొదలు పెడుతుందనే ప్రచారం జరుగుతుంది. 1998లో బీజేపీ నేత సుష్మా స్వరాజ్ 52 రోజుల పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి మళ్లీ తాజాగా అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి మరో మహిళను సీఎం పదవిలో కూర్చోబెట్టాలని భావిస్తోందట. ఇప్పటికే గెలిచిన మహిళా ఎమ్మెల్యేల నుంచి కీలకమైన వారి పేర్లను బీజేపీ అధిష్టానం గుర్తించినట్లు తెలిసిందే. మహిళా సీఎం ను నియమించడం ద్వారా దేశమంతటా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని బీజేపీ భావిస్తుంది. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచిన రేఖా గుప్తా పేరు అందరికంటే ఎక్కువగా వినిపిస్తుంది. తాజా ఎన్నికల్లో సుమారు 30,000 ఓట్ల మెజార్టీతో రేఖా గుప్తా గెలిచారు. పైగా ఆమె బీజేపీ మహిళా విభాగానికి జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఢిల్లీ బీజేపీ విషయంలో రేఖా గుప్తా కీలక పాత్ర పోషించారు. మరోవైపు గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి గెలిచిన షికారాయ్ పేరు కూడా వినిపిస్తుంది. ఆప్ అగ్రనేత సౌరభ్ భరద్వాజ్ ను ఓడించిన షికారాయ్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక వాజీర్పూర్ నుంచి ఎన్నికైన పూనం శర్మ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. ఆమె అక్కడి నుంచే 11,425 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నజఫ్గఢ్ నుంచే విజయం సాధించిన నీలం పెహల్వాన్ పేరును కూడా బీజేపీ ప్రాబబుల్స్ లిస్ట్ లో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం గెలిచిన ఎమ్మెల్యేల నుంచే కాకుండా పార్టీలోని కీలక నేతల పేర్లను కూడా సీఎం పదవి కోసం పరిశీలిస్తున్నట్లు తెలిసిందే. గత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన స్మృతి ఇరానీ పేరును బీజేపీ పరిశీలిస్తుందట. 2024 ఎన్నికల్లో ఆమేథీ నుంచి పోటీ చేసే కాంగ్రెస్ కు చెందిన కిలోరీ లాల్ చేతిలో ఓడిన స్మృతి కొంతకాలంగా లైమ్ లైట్ లో కనపడడం లేదు. అయితే స్మృతి సేవలను ఢిల్లీలో వాడుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీ మాజీ సీఎం దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బాన్సురి స్వరాజ్ పేరు కూడా లిస్ట్ లో చేర్చారు. ప్రస్తుతం న్యూఢిల్లీ ఎంపీగా ఉన్న బాన్సూరిని సీఎం చేయాలని పార్టీలో కొంతమంది ప్రతిపాదించినట్లు తెలిసిందే. అయితే పాలనా అనుభవం పెద్దగా లేకపోవడం బాన్సూరికి మైనస్ గా మారింది. ఢిల్లీకి
మహిళను సీఎంగా చేస్తే దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. ఢిల్లీ కేబినెట్ లో మహిళలు, దళితులు, వెనుకబడిన తరగతులు వారికి ప్రాధాన్యం ఇవ్వాలని బీజేపీ భావిస్తుంది. త్వరలోనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారని, ఆ వెంటనే బీజేపీ లెజిస్లేటివ్ మీటింగ్ పెట్టి అధికారికంగా లెజిస్లేటివ్ లీడర్ ను ఎన్నుకుంటారు. అయితే ప్రస్తుతం ప్రధాని మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనలో ఉన్నారు. ఫిబ్రవరి 14 తర్వాత ఆయన ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాతే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తుంది. మరి ఢిల్లీకి కొత్త సీఎం ఎవరు అవుతారో వేచి చూడాలి.